లాక్డౌన్ ఇన్ ఫ్యామిలీ నంబర్ 1. మీరు ఏం ఫ్రస్ట్రేషన్ సార్? 7 years ఫ్రస్ట్రేషన్ 7 seconds లోనే తీయాలి కదా. అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ తో సోఫాలో సెటిల్ అయ్యారు. నా ఫ్యామిలీని కూడా ఒక సోఫాలో సెట్ చేసుకోవాలి ఉంది. ఒక సోఫాలో మీ ఫ్యామిలీ సెట్ అవ్వదు. ఫ్యామిలీ బాండింగ్ చాలా గట్టిగా అయింది ఆ లాక్డౌన్ వల్ల. లాక్డౌన్ లో పాప వచ్చింది. లాక్డౌన్ అంటే ఫస్ట్ బ్లెస్సింగ్ అనుకున్నా, తర్వాత తెలిసింది ఇది యాక్చువల్లీ పనిష్మెంట్. యూట్యూబ్ లో చూసి చాలా ఎక్స్పెరిమెంట్ చేసింది, అది నాకు ఎఫెక్ట్ అయింది. ఇలాంటివి జరుగుతాయని నీ వంట నేర్చుకున్నా. లాక్డౌన్ లో పిల్లలు ఎలా ఫీల్ అయ్యారో కనుక్కుందాం. ఫస్ట్ లల్లి, నేను డాడీ, ఇప్పుడు మమ్మీ ఎట్లా తిట్టిందో చూద్దాం. చెప్ప తీసుకుని కొడతాను. మమ్మీకి బాగా డాడీ మీద కోపం వచ్చినప్పుడు ఏం చేస్తది? కొడతది. ఇది ఎప్పుడు చెప్పలేదు. ఇలాంటి మర్చిపోవాలి. ఏమైంది? జిప్పు నేనేస్తాను, క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను. ఏ విషయం మీద వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం? మమ్మీకి నా బ్రదర్ ఇచ్చినందుకు. లాక్డౌన్ లో ఆన్లైన్ క్లాసెస్ కోసం అలా రెడీ చేయాలి. 3, 2 అనగానే ప్యాంట్ పేయాలి. వాడి బాబా షర్టే పట్టట్లేదు. జానీ జానీ యస్ పాపా హౌ एक फोटो हाथ में, किसके? मेरे हाथ में एक फोटो, तुम्हारे हाथ में मेरी बीवी. నా చేతిలో డీపీ అలా ఎక్కడ సరిపోతాయా? మరి ఏంటి మీ చేతిలో? నా చేతిలో కాదు, ఎవరి చేతిలో? వేరే వైఫ్ కా చేతిలో. ఏంటి? అరే ఏంట్రా ఇది? నేను ప్రశాంతంగా చెప్తే నేను బోల్తాను అన్నాను. ఒక 5 నిమిషాలు మీరు మీ పిల్లం వాయిస్ వినకుండా చేశాను నేను. థ్యాంక్ యూ కాదు, మీకు దేవుడు మంచిగా చూసుకోవాలి. దీని నుంచి నేను ఏం నేర్చుకున్నా అంటే, దూరం ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్ లో, అందుకోసం దగ్గర ఉండాలి. నువ్వు దగ్గర రా. కరోనా పోవాలంటే ఇది చెయ్యండి అది చేయండి అని ఉచిత సలహాలు బాగా ఇచ్చారు. గాగ్లింగ్ స్పెక్లింగ్ కాదు, అది గాగ్లింగ్. ఎలాంటి ఉచిత సలహాలు నీకు ఇచ్చారు? చాలా విన్నాను. చాలా వింటే ఒకటి చెప్పు. మీరు అరుస్తున్నారు నా స్టూడియోకి వచ్చి. నా స్టూడియోలో అరవద్దు. గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో. కౌశల్ గారు మీరు చెప్పండి. యాంటీబయాటిక్ చాలా అవసరం. ఆంటీ ఏం సరే ఏంది అది? బయట ఆంటీ కాదు, యాంటీబయోటిక్. ఖాళీగా దొరికాను కాబట్టి ఇంట్లో బట్టలు ఉతికిచ్చారు, ఫ్యాన్లు తుడిపించారు. మనోడు బాధ చూసి కరోనా వీడు ఆల్రెడీ బాధలో ఉన్నాడు, ఎందుకు లేని రాలేదంట. అరే ఒక లెగ్ పీస్ ఇరా రాజు, ఒక లెగ్ పీస్ ఇరా. ఒకటి ఇరా. ధనరాజ్ గారు మీరు ఎక్కడ లాక్డౌన్ అవ్వాలనుకుంటారు? మీ ఇంట్లో చాలా ప్రశాంతమైన ప్లేస్. ప్రశాంతమని ప్లేస్ ఇంట్లో లేదు. అది ఉంది మా బిల్డింగ్ లో, కార్ పార్కింగ్ లో. బాత్రూమ్ తో మీకు అనుబంధం ఏంటి? బాత్రూమ్ లోకి వెళ్ళి ఏం చేయలేక నీళ్ళని పట్టుకు పిసుకుతూ ఉంటారు. హస్బెండ్స్ ని అడుగుతారా ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? మమ్మల్ని అడగారా? మేము పిల్లల్ని చూసుకుంటాను. మేము 20 రోజులు బయటకు వెళ్తారా? వెళ్తాము, మాకు అదే కావాలి. నేను వస్తానండి. పెళ్లి చేసుకుందాం అని అడిగాను, నన్ను నమ్మి వచ్చేసావు. ఆ రోజు నీకు ఒకటే ప్రామిస్ చేసావు, ఒకవేళ మీ ఫ్యామిలీ ఒప్పుకోకపోయినా నీకు ఒక ఫ్యామిలీని ఇస్తాను అన్నాను. నా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు నీదే అయిపోయింది. నిజంగానే ఒక ఫ్యామిలీని ఇచ్చావు అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ప్రతి భర్త తన భార్యలో తన తల్లిని చూసుకుంటాడు. యాక్చువల్గా నువ్వు అలాంటి లైఫ్ నాకు ఇచ్చినందుకు నీకు పాదాభి వందనాలు. ఈరోజు నీలిమ కౌశల్ అంటే అందరికీ తెలుసు, కానీ ఒకప్పుడు నీలిమ అంటే ఎవరికి తెలియదు. ఎన్నో జన్మల పుణ్యం నాకు ఈయన. మీ జీ తెలుగులో